ఆయన పాలదందాల గురించి మాట్లాడింది అట్లనే దానికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది హరీష్ రావే అని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టింది. ఇక చూడ్రి, బీఆర్ఎస్ను మోసం చేసింది హరీష్ రావే, కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి పార్టీని అధోగతి పాలు చేశారు, కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి దాన్ని పార్టీని మొత్తం నాశనం చేసేసారు అని చెప్పేసి అయితే హరీష్ రావు గురించి సంతోష్ రావు గురించి అయితే మళ్ళీ బాంబు పేల్చింది కవిత. సో కేటీ రామారావునేమో నువ్వు ఆ సోషల్ మీడియాలోకి వెళ్ళి బయటకు రాజారా ప్రజలలో తిరిగి అని చెప్పేసి ఆయనకు చెప్తుంది. సో ఏది ఏమైనా ఈ వాతావరణం చూస్తుంటే ఇటు కేటీఆర్ కూడా ఇప్పుడు ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయిండట జరసేపాయ్. మరి కేసీఆర్ కేటీఆర్ పర్సనల్గా భేటీ అవుతారు. గతంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు భేటీలు ఉంటుంటే మరి ఇప్పుడు ఇవాళ హరీష్ రావు లేడు. మరి కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడుకోబోతురు, కవిత విషయంలో ఏమైనా డిసిషన్ తీసుకోబోతురా, లేదా హరీష్ రావు గురించి ఏమన్నా అసలు అదేంది ప్రపంచం తలకిందులయ్యే నిర్ణయం అని తీసుకోబోతురా అనేది అయితే మనం ఎదురు చూద్దాం. మనకైతే ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ హరీష్ రావు విషయం కూడా బాగా డిస్కషన్కి వస్తుంది పార్టీలో. ఇక జనాలైతే ఒక క్లారిటీకి వచ్చారు, వాళ్ళ కుటుంబ పంచాయతీలే వాళ్ళ కుర్తలో వీళ్ళు మననేం పరిపాలిస్తారని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. మీరు తణుకు సాగురి, మా పరిపాలన మేము చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూనే ఉంది, ప్రజలు కూడా ఆ పార్టీకే ఓట్లేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ కుటుంబ సమస్యలు ఎప్పుడు తక్కువైతాయో, వాళ్ళు ప్రజలకి ఎప్పుడు వస్తారో, ప్రజలు వాళ్ళకి ఓట్లు ఎప్పుడు నమ్మి ఓట్లు ఇస్తారు అనేది అయితే భగవంతుని కనుక. ఇప్పటికైతే ఇక వాళ్ళ ఇంట్లో పంచాయతీ అయితే ఓడతలేదు. మరి ఫామ్ హౌస్లో ఇవాళ ఏం జరగబోతుంది అనేది ఇక జర విషయాలు బయటకు వచ్చినాక చెప్తా.